అధ్యాయము 20వ వచనము. కోసం కొద్ది ప్రార్థించేద్దాం. దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభువా రాజా. ఇగో నీ లేఖన భాగంలో ప్రభువైనా మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనమును ప్రభా ధ్యానించుచుండగా ప్రభా మాతో మాట్లాడండి ప్రభువా రాజా. మీరే నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, మీరు ఒక్కరే మహిమను పొందుకోమని రక్షక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల వైపు చూసి, అది ఏమంటారు, మార్కు సువార్తలో చెప్పి ఉన్నది అలాగా. ఇక్కడైతే అయితే పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరముగా ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పారు. ఎందుకు ఇలా చెప్పారు ఆయన? పేతురు గారు అయితే మరి దేవునితో నడుస్తూ ఉన్నాడు, ఆయనతో సావాసంలో ఉన్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు, ఆయన అడుగులోనే నడుస్తున్నాడు. మనం ఏంటంటే ప్రభు అయితే దైవ కుమారుడు, ఆత్మచేత నింపబడి వచ్చి ఉన్నాడు. ఈయన పేతురు మనలాంట సామాన్య మానవుడు, మనుషుల సంగతులు కలిగి ఉంటాడు. అయితే మనం ఏంటంటే రక్షణ పొందుకున్న తర్వాత, సంఘానికి వచ్చిన తర్వాత మనము మనుషుల సంగతులను, లోక సంగతులను విడిచిపెట్టి మనం ఆత్మ సంబంధమే తయారవుతాం. అయితే మరి ఇన్ని రోజులు కూడా పేతురు గారు ఆయనతో ఉండి, ఆయనతో నడిచి అనేక అద్భుతాలు, స్వస్థతలు అనేకమంది చూశారు. వారి అత్తగారికి బాలినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు, అనేకమైన కార్యాలు చూశాడు కదా. మరి ఎందుకు దేవుడు ఆయన అంటున్నాడు, నువ్వు మనుషుల సంగతులనే ఆలోచన చేస్తున్నావు అని ఎందుకు అన్నారంటే ఆయనలో అది ఉంది కనుక. అయితే మనము ఒక వాక్యం చూద్దాం. ఈయన ఎలాంటి అద్భుతాలు చూశారంటే, దేవుడితో ఉండి మనము ఆత్మీయులుగా సంఘానికి వస్తున్నాం, పాస్టర్ గారు వాక్యాలు చెప్తూ ఉంటారు. ఆ వాక్యమును మనతో మాట్లాడుతున్నాడు, మనం తీసుకున్నాను. నేను దినమునైతే అది నా కోసమే, అందుకే నేను ఇంకా బలంగా నిలబడడానికి ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే ఆలివ్ గారితో నేను ఉండేటప్పుడు ఆయనకి నన్ను అందరూ ఆలివ్ గారు బ్రదర్ అనుకునేవారు. నేను ఆయన నాకంటే చాలా చిన్నవాడు, వయసులో ఒక 10-15 ఇయర్స్ చిన్నవాడు ఉంటాడు. అయితే ఆయనకి ఎలాంటి సేవ చేసేవానంటే, ఆయన కొద్ది బలహీనత, కాళ్ళు నొప్పులే ఉంటాయి. ఆయనకి నేను పరిచర్య చేస్తూ ఉండేవాడిని, కాళ్ళు పిసుకటము అన్నీ చేస్తూ ఉండేవాడిని. నాకు ఎటువంటి ఇది లేదు. నెక్స్ట్ ఆయనకి షుగర్ ఉంది కనుక అంబలది తయారు చేస్తూ ఉండేవారు. ఆయన సగం తాగి నాకు ఇస్తూ ఉండేవాడు, తాగేస్తూ ఉండేవాడిని. చూసి వాళ్ళందరూ కూడా సొంత కొడుకే అని అమ్మగారితో అనేవారు. అమ్మగారికి నాకు కావాల్సినవన్నీ నాకు సదుపాయం పెడుతుండేవారు. ఎందుకంటే నాకు మదర్ లేదు, నాకు ఇష్టమైన వస్తువులు మరి తల్లికి ఎలా తెలిసిందో, ఆత్మీయ తల్లికి నాకు పెడతా ఉండేది. అలా నడుస్తూ ఉండేప్పుడు నాకు పాస్టర్ గారు వాక్యం కోసం అంటే కీర్తనలు ధ్యానించడానికి అని చెప్తూ ఉంటే ఒకరోజు 2 రోజులు నిలబడ్డాను. నాకు భయము, వణుకు. అక్కడికి వెళ్ళి కిందకు వచ్చే వరకు నాకు అసలు వణుకు, యూరిన్కి వచ్చేస్తూ ఉండేది. ఇప్పుడు కూడా నాకు అదే పరిస్థితి. అయితే పాస్టర్ గారికి నేను చెప్పేశాను, భయ్యా నేను నిలబడలేనంటే ఆయన నాకు ఏమన్నారంటే, బ్రదర్ మిమ్మల్ని నేనేదో పాస్టర్ని చేసేయడం కాదు, మీరు ఇంకనూ దేవుల్లో బలపడతారని, మీరు చదువుతూ ఇలాగ మాట్లాడుతూ ఇంకనూ సరి చేసుకుంటూ బాగుంటారు కదా ఆయన ఆశ, అంతే తప్ప ఇంకేం లేదు. అయితే మీరు చెప్పలేకపోతే వదిలేండి అన్నారు. ఆ మాటలన్నీ పాస్టర్ గారు ఇక్కడ నేను నాతో ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. తలంతులను మీరు యూజ్ చేసుకోవాలని చెప్పే విధంగా అది నిన్న అయితే స్పష్టంగా నాతో మాట్లాడినట్టుగా అనిపించింది. అయితే నేను లేదు, బలంగా నేను నిలబడతాను ప్రభా, ఒకవేళ నాలో ఆ తలంతు ఉంటే నువ్వు వాడుకో ప్రభా అని చెప్పి నేను ఈరోజు నిలబడడానికి ప్రయత్నించాను. అయితే మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి అక్కడ ఏం జరిగిందంటే,
ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరును, నా సహోదరి నా తల్లియు అనెను. అక్కడ వాళ్ళు రాగానే దేవుడు ఏం చెప్పాడు? శిష్యుల వైపు చూసి ఎవరైతే తండ్రి యొక్క చిత్తమును చేస్తారో వారే నా సహోదరుడు, నా సహోదరి, తల్లి అని చెప్పాడు. అది కూడా ఏం చెప్తారా? దేవుని చిత్తమును నెరవేర్చేవారట. మరి దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళు మన పేతురు గారు కూడా ఉన్నారు కదా, శిష్యుల వైపు కదా చూశారు. మరి దేవుని చిత్తము నెరవేరుస్తూ కూడా మరి మనుషుల సంగతులైన ఆలోచించడం ఏంటి? ఇది ఒక లాజికల్గా నాకు అనిపించింది. అవును ప్రభా, ఇన్ని సంవత్సరాల నుంచి నీతో ఉన్నాడు కదా, అద్భుతాలు చూస్తున్నారు కదా, మనుషుల సంగతి చూడడం మీరైతే చెప్పి ఉన్నారు కదా. అంతే కూడా కాకుండా మళ్ళీ ఏం చెప్పాడంటే 14 అధ్యాయము 13 నుంచి చూద్దాం. సరే చాలు వదిలేండి. ఇదేంటి ఇదంతా మనకు తెలిసిపోతుంది. అక్కడ ఆయన అందరికి వాక్యం షేర్ చేసుకున్నారు. తర్వాత అరణ్యంలో చాలామంది ఉన్నారు, వారికి ఆహారం సిద్ధపరచమని చెప్పినప్పుడు వారి దగ్గర ఎన్నో 5 రొట్టెలు ఉన్నాయంట, 2 చేపలు ఉన్నాయంట. వీరికి ఆహారం సిద్ధపరచమంటే ఏంది మందరే ఉంది, ఇక్కడ ఏమున్నాయి కొనడానికి అంటప్పుడు 5 రొట్టెలను 2 చేపలను ఆయన ఎత్తుకొని ఆకాశంలో ప్రార్థన చేసి వాళ్ళందరికీ వడ్డించిన తర్వాత అదొక అద్భుతం చూశాడు కదా ఆయన. వడ్డించిన తర్వాత ఇంకెన్ని ఉండిపోయాయండి, ఎన్ని వచ్చాయంట ఎత్తారు, మళ్ళీ 12 గంపలు ఎత్తారు. అటువంటి అద్భుత కార్యం చేస్తూ ఆయనతోనే ఉన్నాడు కదా. అదేవిధంగా మళ్ళీ ఇంకోటి 16వ అధ్యాయము 13 నుంచి 18 వరకు. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరిని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలో ఒకడనియు చెప్పుకొనిచ్చింది. ఒక్క నిమిషం. అయితే పేతురు గారు మరి ఆయనతోనే నడుస్తున్నాడు, ఆయనతోనే ఉన్నారు. ఇది ఒక వాక్యం ఏం చెప్తుందంటే చూసి నమ్మిటి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అయితే మనమైతే చాలా ధన్యులం. అయితే మన పేతురు గారిని కూడా ప్రభు మాటలో నుంచి చెప్పి ఉన్నారు. చూడండి, చదువమ్మా. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని పైన వదిలేసాం. జనులు ఏమని చెప్పుకున్నారు? ఒకరు బాప్టిసం ఇచ్చి ఏలియా అనియు, బాప్టిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనిచున్నారు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ. అయితే మాతో ఉంటున్నారు కదా మీరు, మరి మీరు నన్ను ఏమని అనుకుంటున్నారు అనగానే మన పేతురు గారు మరి ఆయన ప్రియ శిష్యుడు కదా, ఆయనతో ఏం చెప్పాడంట? నీవు సజీవుడు అగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పును. అందుకు యేసు ఏమన్నారంట? సీయోను భార్యనా నీవు ధన్యుడు. ఆయన ఏమన్నాడు? ధన్యుడు నువ్వు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నీవు పేతురు, ఈ బండ మీద కట్టిదును, దాని యందు అని దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? నువ్వు ధన్యుడువయ్యా అని చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆయన మనసు సంగతులనే యోచిస్తున్నాడంట. మరి ఇంత దేవుడు చెప్పాడు కదా అద్భుతము, నువ్వు ధన్యుడువయ్యా అని చెప్పినప్పటికీ కూడా పేతురులో మరి ఎందుకు అది వచ్చినది? ఇప్పుడు రెడ్డి గారు నేను ఫ్రెండ్స్. రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే రెడ్డి గారికి చాలా ఇష్టం. చాలా అధికంగా ప్రేమించుకుంటాం ఒకరినొకరు, అంత అభిమానం అన్నమాట, ప్రేమ ఈ లోక సంబంధమైనది. ఆఫీసులో ఎవరైనా ఏమనంటే ఆయన వస్తారు నాకు హెల్ప్ చేయడానికి. అలాగే ఆయన ఎవరైనా అంటే అనరు అనుకోండి, ఆయనకి అక్కడ వేరే లెవెల్
అయితే అందరూ అనుకోండి, ఒక 4 అనుకున్నారు అనుకో, నాకు సహాయంగా వస్తాడు. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కనుక. ఇది ఏంటంటే ఒక స్నేహితుడిగా అనుకోవచ్చు, లేకపోతే ఒక బ్రదర్గా కూడా ఆయన ప్రేమిస్తున్నాడు నన్ను. అప్పుడు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. నేను తమ్ముడు చెప్తున్నాను, భయ్యా నాకు చాలా కష్టంగా ఉంది, పని నేను చాలా చేయలేకపోతున్నాను. ఏంటన్నయ్య నువ్వు అలాగ రోజు రోజుకి అదోలా అయిపోతున్నావు అంటే, కష్టంగా ఉందిరా నాన్న నా పని మరి అటువంటిది చేసుకున్నాను. మా తమ్ముడే అనుకుంటాడు, ఏంటన్నయ్య నువ్వు, నీకు అలాగే ఎంత నీకు జరగకూడదు నేను చాలా మంచిగా ఉండాలి అని చెప్పి మా తమ్ముడు నన్ను అంటున్నాడు. అంటే అది ఎటువంటిది ప్రేమ కదా, తల్లి గర్భంతో పుట్టాము, దాన్ని బట్టి ఆయన నన్ను ప్రేమిస్తూ ఆయన నన్ను ఈ విధంగా అంటున్నాడు. అయితే ఇక్కడ ఇన్ని రోజులు కూడా దేవుడితో నడిచిన ఆయన, మరి దేవుడితో అంటగట్టుబడి నడుస్తూ ఉన్న ఆయన హృదయం అంటే యేసు ప్రభులాగా కదా మారిపోవాలి కదా ఆయన. యేసు ప్రభులాగా మారవలసిన మనిషి ఆయన ఏంటి ఇంకా దేవుని సంగతులు అని చెప్పి దేవుడు ఆయన వస్తున్నాడు, నీకు సాతానా అనేసాడు ఆయన్ని. అయితే నాకు మనసులో ఏమనిపించిందంటే, ఆయన యేసు మనసు కలిగి మరి మనం కూడా అటు రీతిగా మారిపోవాలి కదా, అంత ఉన్నాడు, ఆత్మీయుడు అయిపోవాలి. ఏంటి ప్రభు ఇలాగని నేను ప్రార్థన చేసి ధ్యానం చేసుకుంటుంటే ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు నేను ఒక ఉపమానం చెప్పాను కదా, సహోదరుడు ఎలాగో నన్ను అనుకున్నాడో అలాగే ఈయనకి ఒక ప్రేమ ఆయన మీద. అంటే ఇంతంత ప్రేమ కాదు, పేతురు అయితే కరెక్టే, ఆయన ప్లేస్లో 100% కరెక్ట్. ఎందుకంటే ప్రభువుని ఎవరేమైనా అన్నా సరే నువ్వు ఒప్పుకోలేడు, నీ ప్రాణం పెట్టేస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ. ఇంకో పరిస్థితి ఏంటంటే, శిష్యులకి అందరికీ కాళ్ళు కడుగుతూ ఉన్నాడు దేవుడు, ప్రభువుని యేసుక్రీస్తు వారు కాళ్ళు నడుంగి కట్టుకొని కాళ్ళు కడుగుతూ ఉంటే పెద్ద దగ్గర రాగానే అనేసాడు, ప్రభువా మీరు నా కాళ్ళు కడుగుతున్నారేంటి, ఇది కడగకూడదు కదా అంటే, ఇది నేను కడగకపోతే నీకు నాకు ఇంకా మరి సంబంధం ఏముండదు, మరి అలాగా అయితే నాకు కాలు కాదు తల కూడా కడిగే అని చెప్పిన పేతురు. అంత మంచిగా దేవుని ప్రేమిస్తూ దేవుడితోనే ఉండాలని ఆశ కలిగిన పేతురు హృదయంలో ఆ పేతురుని చూసి దేవుడు సాతానా అంటున్నాడు, మనుషుల సంగతులను నువ్వు ప్రేమిస్తున్నావు అని ఆయన చెప్పేసిన తర్వాత మరి ఇన్ని రోజులు తిరుగుతున్న పేతురు ఒకసారి అసలు ఎందుకు అలాగన్నాడంటే, మరి 22వ వచనం చూద్దాం. పేతురంట ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడును కలుగుదని ఆయన గద్దింపసాగెను. ఆయన చెయ్యి పట్టుకున్నాడంట, ఇప్పుడు నేను ఎలాగైతే వెళ్తున్నానో పనికి అని వెళ్ళొద్దు అని నీకెందుకు నేను చూసుకుంటాను అన్నట్లుగా ఆయన అంత ప్రేమ కలిగని చెప్పి, నీకు అది జరగకూడదు అంటే, అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయనతో ఇన్ని రోజులు వచ్చాడు, పరిచర్లో ఉంటున్నాడు. మనకైతే మన గోల్ ఏంటి, మన అల్టిమేట్గా మన గోల్ ఏంటి, పరలోకంలో దేవుడితో ఉండాలని కదా. మరి ఈ పరిచర్య జరుపుతున్న ప్రభుతో ఉండి కూడా ఆయన ప్రభు ఒక మనసును ఎరగలేకపోయాడా ఏంటిది అంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము 10 చదవండి ఒకసారి. సిక్స్ అండ్ టెన్ 6 and 10 6 చదివారు కదా, ఒక్క నిమిషం ఆగండి. అయితే ఎందుకంట మనము గొర్రెల వరకు దారి తప్పాడు. ప్రభు తండ్రి మనల్ని అక్కడ పైనుంచి చూశాడు, నా బిడ్డలో దోషము అంటే పాపముల చేత ఏడ్చబడి తప్పిపోతున్నామంట మనం. అయితే మన దేవుడు మనల్ని ప్రేమించి ఇలా కాదు, మనం ఏం చేయాలంటే మన పాపములను క్షమించాలని చెప్పేసి ప్రభుని 10 చదవమ్మా. ఇష్టమైందంట ప్రభువుని తన కుమారుడిని మన కోసము ఆయన అక్కడి నుంచి ఇక్కడ పంపించి ఉన్నాడు కదా. మరి ఒకరోజు ఏమైందంటే 12 సంవత్సరాల ఏజ్లో ఉన్నప్పుడు మన యేసయ్య గారు వాళ్ళ మదరు ఫాదరు వీళ్ళందరూ కలిసి అలవాటు చొప్పున ఎక్కడికి పస్కా పండుగకి వెళ్ళారంట, యెరూషలేముకి. పస్కా పండుగకి వెళ్ళి తిరిగి వెళ్ళేటప్పుడు ఈయన అక్కడ ఉండిపోయాడు.
ఇక్కడ ఎర్సిలేంలో ఉండిపోయారు. వీళ్ళు నడుచుకుంటూ 2 రోజులు త్రోవలో నడుచుకొని వెళ్ళిపోయారు. చూసుకున్నారు, అయ్యో ఏడి మన యేసయ్య అని చెప్పి చూసుకొని తిరిగి నడుచుకుంటూ వచ్చి ఎత్తుకుంటూ వస్తే ఈయన అక్కడ సంఘంలో నిలబడి బోధించే వారిని వింటూ అక్కడ ఉన్నాడట. ఉంటే పిలిచి, ఏంటి నువ్వు ఇక్కడ తల్లిదండ్రులు నిన్ను మా డాడీ మమ్మీ నిన్ను ఎత్తుకుతున్నారు, ఎక్కడున్నావు అంటే, నేను అది చదవండి, లోకాలు ఉంటుంది అనుకుంటాను, లూకా సువార్త 2వ అధ్యాయము 49 చాలు, 46 నుంచి మనం మాట్లాడేసుకున్నాం. చెప్పాను అంటే ఆయన ఏంటంట, తండ్రి పని మీద ఉన్నాడు. ఆయన ఏంటి, దేవుడు ఏదైతే పని ఇచ్చి ఉన్నాడో ఆయన ఒక మహత్ కార్యము, ఆత్మ సంబంధమైనది గొప్ప కార్యం ఏదో చేయాలనుకుంటున్నాడు కదా, అదే కదా బలిదానం. ఆయన ప్రాణం ఇవ్వడానికి ఆయన ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికి, పాపం చేత ఏంటంటారు అది మరలు ఏంటారు సార్, శాపము నుండి విడిపించడానికి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని పంపించారు. మరి ఆయన తండ్రి ఇచ్చిన పని మీద ఆయన ఉండాలి కదా. ఆయన ఏం చెప్తున్నాడు అసలు, పేతురు ఆ కారణం చేయడానికి కారణం ఏంటంటే, అప్పుడు పేతురు వాళ్ళ శిష్యులకి అందరికీ అనేక మార్లు చెప్పి ఉన్నాడు, శిష్యులకు చెప్పి ఉన్నాడు అనమాట. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు మొదలుపెట్టగా అలా చెప్పారన్నమాట. ఆయన నేను ఇలాగా చనిపోతాను, 3వ దినము లేపబడతాను అంటే, ఇది దేవుడు ఆయన పంపించిన ఏదైతే ఆయనకి టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ ఫుల్ చేయాలి కదా ఆయన. అయితే పేతురుకి అదే కానీ దేవుని ఆత్మతో నింపబడి దేవుని అనుసారంగా ఒకవేళ ఆయనకి అది ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఆయన ఆపడు కదా. ఆయన మనుషురీత్యా ఆ ప్రేమలో ఒక సహోదరుని ఎలాగైతే మనం ప్రేమిస్తామో, అమ్మని నాన్న ఎలాగో ప్రేమిస్తామో అటు రీతిగా ప్రేమ ఆయనకి మిక్కిలి అధిక ప్రేమ ఉండడం బట్టే ఆయన ఈయన ఆపారు. అయితే ఈయనలో సాతాను ఎందుకు వచ్చింది, సాతాను ఎందుకని సరే ఈయన్ని మనం దేవుడి చేత వెలిగించబడి, మత్తయిలోనే ఉంది గుర్తురావట్లేదు నాకు ఎక్కడో, ఏంటంటే మనం చక్కగా దేవుడితో నడుస్తూ ఉంటూ మళ్ళీ మధ్యలో ఒకవేళ దేవుడు ఆలోచనలు మనం విడిచిపెట్టేసి లోకాలోచనలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక ఉంది ఏంటంటే అపవాది అంట, విడిచిపెట్టిన ఇల్లును అక్కడెక్కడ మీకు ఫుడ్ లేక ఉండడానికి నీడ లేక తిరుగుతూ వచ్చి మళ్ళీ నేను విడిచిపెట్టిన ఇల్లు ఎలాగుందో చూద్దామని ఒకసారి వెనక్కి తిరిగి రాబోదడికి బాగా చక్కగా నీట్గా కడగబట్టి ఖాళీగా ఉన్నందున అది అందులోకి ఇంకొక 7 దయలే తీసుకొచ్చింది. అంటే ఒకవేళ దేవుడు మన సంఘంలోకి మనం వస్తున్నాం, సంఘంలో ఉంటున్నాం, పాస్టర్ గారు చెప్పిన మాటలన్నీ వింటున్నాం, పాస్టర్ గారితో వెళ్తున్నాం, చేస్తున్నాం, పాస్టర్ గారితో నడుస్తున్నాం. నేను కూడా ఆలివ్ గారితో నడుస్తూ ఉంటాను, ఆయన డ్రైవర్గా ఉన్నాను. అయితే అలా నడుస్తూ ఉంటూ మనం ఎంతో ఉద్యోగంగా ఉండవలసిన మనము ఒకవేళ మనకి ఏమంటారు ఈ ప్రేమ తల్లి తండ్రి లేకపోతే అక్క చెల్లి అనే ప్రేమలో మనం అధికంగా పడిపోయినట్లు దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు, నాకంటే అధికంగా నీ తల్లి లేనను తండ్రి లేను ఆస్తి లేను ఇల్లు లేను అని మాట్లాడాడు కదా. మళ్ళీ ఇంకోటి ఇక్కడే ఉంది ఇంకొక మాట, ఆయన ఈ మత్తయిలోనే చెప్పి ఉన్నారు, నా నిమిత్తము చూద్దాం, నా నామము నిమిత్తము ఒకటి ఉంటుంది చూడండి, ట్రై చేయండి దయచేసి. ఇంకోటి ఇదిగో మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదివేస్తున్నాను. ఒకడు ఆ బోధకుడు దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నాడు, నిత్య జీవం పొందాలంటే నేను ఏ మంచి కార్యాలు చేయాలంటే ఆయన ఇక్కడ చెప్పినారు, నువ్వు నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అవన్నీ నేను చేస్తున్నాను అని చెప్పాడు. అయితే ఇంకేం చేయవలసి ఉన్నదంటే అంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించి అది కూడా చేసేస్తున్నాను అంటే, ఇంకా పరిపూర్ణ కోరిన ఎడల నీ ఆస్తి అమ్మి నా వెనకాల వచ్చేయమని చెప్పి ప్రభు ఆయనతో చెప్పాడు. ఆయన మిగిలి ఆస్తిగల వాడు కనుక ఆయన వ్యసనపడి రాలేదంట. వీళ్ళు విన్నారు, అయ్యో బాబోయ్ ఇలాగైతే ఎలాగా, మరి ధనవంతులు ఎవడు రాలేడని చెప్తున్నా, చూది బెజ్జంలో ఒంటి దూరిపోయిన దూరిపోదుగానే ధనవంతుడు రాలేడు. వీళ్ళకి శిష్యుల్లో మనసులోకి ఇది వచ్చిందంట. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు, ఇది మనుషులకు అసాధ్యమే, దేవునికి సాధ్యము. అయితే అంటనే ఆ పేతురు మనసులో ఏమైనా వచ్చింది చూడండి, పేతురు ఆయనతోనే తిరుగుతున్నాడు, ఆయన పిలవగానే జాల్లో వదిలేశాడు, నువ్వు చేప పట్టణం కాదు రాయా, నిన్ను మనుషులు పట్టే జాలారుగా చేస్తాను రా అన్నాడు.
ఆయన చెప్పాడు, ప్రియ శిష్యుడు, అలాగే నువ్వు ధన్యుడు అన్నాడు. అలాగే వీళ్ళకి ఏంటంటే దెయ్యాలు అవి వెళ్ళగొట్టడానికి వాళ్ళకి అధికారం ఇచ్చాడు. అంతేకాదు ఒక్క సంఘటన ఏంటంటే, ప్రభు అని యేసుక్రీస్తు వీళ్ళు ఓడ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన నీటి మీద నడుచుకొని వస్తున్నాడు. ప్రభు రాగానే దెయ్యం 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 అనేసి భయపడిపోయారు. భయపడకండి నేనే అని చెప్పి ప్రభు వాళ్ళతో మాట్లాడినప్పుడు పేతురు మరి ఆయనకు ప్రియ శిష్యుడు కదా, ప్రభువా మరి నీకు ఇష్టమైతే నేను కూడా నీ దగ్గర రావడానికి సాయం చేయమని, రా నువ్వు పక్క రా అన్నాడు. నడిచేసాడు, నీటి మీద నడిచేసాడు, కొన్ని అడుగులు వేసేసాడు. అంటే ఎంత విశ్వాసం ఉంది. కొన్ని అడుగులు నడిచిన తర్వాత గాలికి భయపడిపోయి, అంటే ఆ గాలికి పడిపోయి అంటే నాకు అప్పుడు అనిపించింది ఈయన ఏదో ఇంకా ఆలోచన వచ్చిందని, నడవలేనేమో అని లోకాలోచన వచ్చి ఉంటుంది, భయం వచ్చి లోపల పడిపోతుంటే ఆయన పట్టుకున్నాడు. ఎంత అద్భుతంగా చేసిన ఆయన. మరి ఇక్కడ ప్రభువుని ఏమని అడుగుతున్నాడు పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టిన వెంబడించితిమి గనుక మాకేము దొరుకును అని ఆయన అడగగా, ఆయన ఏమడుగుతున్నాడు, ఆఫ్టర్ ఆల్ ఎవరన్నా అడిగినట్లుగా నేను అన్నీ వదిలిస్తే నేను వెనకాల వచ్చాను, ఎంత టైం అయింది, నాకు ఎంతమంది నువ్వు ఏమిస్తావు, నాకు ఎంత కూలిస్తావు అన్నట్టుగా అడిగినట్లుగా అడిగేస్తున్నాడు. అదే ఆత్మసంబంధుడైతే అలాగ అడగలుగుతాడా దేవుడిని? అడగలేడు కదా. ఆయన హృదయంలో ఏదో అంటే ఆలోచనలు కొద్దిగా భూ సంబంధమైనవి అంటే ఇంకా తప్పుగా కాదు, కానీ ప్రేమలో తల్లిదండ్రుల మీద కానీ అక్కచెల్లెల మీద కానీ అలాంటి ప్రేమ దేవుడి మీద చూపించేస్తున్నాడు. తమ్ముడు అనుకున్నాడో లేదా అన్నయ్య అనుకున్నాడో సహోదరుడు అనుకున్నాడో ప్రేమ ఆ ప్రభు మీద అంత ప్రేమ కలిగి ఆయన లోకాలోచన ఆయన మైండ్లోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ సాతాను ఎంటర్ అయిపోయాడు. ఎక్కడైతే వచ్చి చూసిందో చూడడం ఖాళీగా ఉంది, దేవుని సంగతులు ఏమి లేవు లోపల అని నాకు ఆలోచన వచ్చింది. అది మరి మన పాస్టర్ గారు వివరిస్తారు, ఒక లేని ఉంటే ఇంకా క్లియర్ చేస్తారు. అయితే అందులో దూరిపోయినట్టుగా సాతాన్ని ఎంటర్ అవడం బట్టి ఆ సాతాన్ని గద్దించారు ముందు. ఆ తర్వాత పేతురు అన్నారు, నువ్వు మనుషు సంగతులు నువ్వు ఆలోచించుతున్నావు కానీ నువ్వు దేవుని సంగతులను ఆలోచించట్లేదు అంటున్నావు. దేవుని సంగతిని ఆలోచించాలంటే మనం పైన ఉన్న వాటినే చూడమన్నాడు కదా దేవుడు, పైన ఉన్న వాటినే ఆలోచించేయమన్నాడు కదా. భూమి మీద ఉన్న వాటి భూ సంబంధులు వారు ఆ భూ సంబంధం ఆలోచనలు కలిగి ఉంటారు. మన ఆత్మ సంబంధమైనప్పటికీ కూడా మరి ఆయన మైండ్లోకి ఇది ఎందుకు వచ్చిందని నేను ధ్యానం చేస్తుండగా ఈ వాక్యము నాకు సెలవు ఇచ్చి ఇలా మాట్లాడింది. అంతేకాదు ఇంకొక వాక్యం చూపిస్తాను. ఏసే చెప్పాను కదా, కొలసీలు అదే పై వాటినే వెతకడు అని చెప్పేశాడు. రోమాలో చెప్పిన మాట అంటే చూడకండి, శరీర స్వభావమునకు లోనైన వారు వాటి మీదనే మనసు ఉంచుతారు. ఆ ఆలోచన ఉంది కనుక దేవుడి దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఎలాగ అడిగేస్తాడు, ఇన్ని రోజులు నీకు వచ్చాను, ఆయన ఏమైనా నీకు కూలిస్తానని పిలిచాడు, ఆ పిల్లలేదు కదా, ఇలా ఎందుకని వెంబడించాడు నాకు అనిపిస్తుంది. మనం ఆ దేవుడి దగ్గరికి వచ్చాము, పాస్టర్ గారు చెప్పినట్లుగా మనం ఉండడానికి నేనైతే దుష్టుడును, మరి నాకంటే హీనుడు ఇంకెవ్వరు లేకపోవచ్చు. అయితే నేను ప్రభు దగ్గరికి అమ్మ కోసం వెళ్ళాను. నాకు దేవుడు రోజు రోజుగా మాట్లాడుతుంటే నాకు అనిపించేది, మోహపు చూపి చూడకూడదు, అది పాపమే, పాపంకి జీతం మరణం అని ఆయన చెబుతుంటే ఆలివ్ గారు చిన్న కుర్రాడు అప్పటికి చూస్తుంటే నేను అనుకున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే ఉంటే నేను ఎందుకు మా అమ్మ కోసం ఉంటా అంటే అమ్మ కోసం కూడా వెళ్ళాను నేను, మా అమ్మ కావాలి నాకు అని చెప్పి వీళ్ళందరూ అలాగ ఉంటున్నారా, ఉంటాను అని నేను అప్పటికప్పుడు నేను తీర్మానం తీసేసుకుండేవాడిని. సరే నేను అలాగే ఉంటాను అమ్మ చెప్పు చూడండి. ముందు నుంచి నాకు దేవుడు ఎందుకు నాకు ఏ హ్యాబిట్ లేకుండా చేశాడంటే, నేను డిఫెన్స్లో ఉన్నప్పుడు నాకు మందు లేదు, సిగరెట్ లేదు, టీ కూడా తాగాను నేను, అమ్మ నాకు చెప్తూ ఉండేవారు. అలాగే ఫ్రెండ్స్ లాగా ఉన్నారనుకున్న ఎవరైనా నాకు ఫుడ్కి పిలిచేవారు, ఫుడ్ ప్రియ అన్నమాట. నాకు నలుగురు తిన్న అంతా కూడా నేను తినేస్తాను, నలుగురికి వండి పెడితే నేను ఒకనే తినేస్తాను. అయితే వాళ్ళు చెప్పేస్తాను, బాబు నేను వస్తున్నాను, మీ ఫ్యామిలీ క్వార్టర్లు ఉంటారు కదా, నాకు మీరు పెట్టలేరంటే రెడ్డి గారు మీరు ఎంత తింటారు రండి అన్నారు. ఒకసారి ఇలా వాళ్ళ ఇంటికి వెళ్తే 40 ఇడ్లీలు అంట, 40 తినేసాను, నాకు ఇంకా సరిపోలేదు. అంటే అటువంటి పట్టు మాట నాది. అలాగైతుంటే ఆ సిస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు చూసేవాడిని కాదు, కన్నుల్లో కన్ను పెట్టి చూసినా తప్పుగా అనుకుంటారేమో, అటువంటి మనసు నాకు దేవుడు ఇచ్చేసాడు. అప్పుడు నాకు ఆలోచన వస్తుంది, అది ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో మోహపు చూపులు చూడకూడదు ఇవన్నీ, దేవా నీకు స్తోత్రమయా, నాకు అలాంటి బుద్ధి ఉంచినందుకు అనేసి నేను ఎంతగానో గర్వపడుతుంటాను. నన్ను నేను సరి చేసుకుంటూ వడ్డీకి ఇచ్చానండి. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత వడ్డీకి వస్తువు ఇవ్వకూడదంటే వాక్యం ఏదో చెబుతుండో ఆ విధంగా నేను బతకడానికి ట్రై చేస్తూ నన్ను నేను మలిచేసుకున్నాను అనమాట. నాకు ఒకవేళ తాగుబోతునైతే నేను బయటకు రాలేనేమో అని, ఇంకేదో వ్యభిచారాన్ని అయితే నేను బయట రాలేనేమో అని ప్రభు నన్ను ముందు నుంచే తల్లిదండ్రుల ద్వారా అంటే తల్లి గర్భంలో రూపించక మునిపే నేను ఎరిగి ఉన్నాను, ఏర్పరచుకున్నాను అనే దేవుడి మాట
నా పట్ల అది నెరవేరిందని నేను దృఢంగా నమ్ముచున్నాను. నాకు ఆ బుద్ధులే లేకుండా దేవుడు నన్ను ముందు నుంచి నా తల్లి తండ్రి ద్వారా నాతో మాట్లాడి నన్ను సరి చేశాడే అనుకున్నాను. అది చెప్పాను. ఆ తర్వాత వడ్డీ వ్యాపారం వదిలేశాను. నాకు చాలామంది డబ్బులు ఇవ్వాలి, ఒక 4-5 లక్షల వరకు వదిలేశాను. కొంతమంది తెచ్చిచ్చేవారు. ఏంటంటే వారు కింద చాప లాక్కూడదు అవన్నీ దేవుడు మాట్లాడుతుంటే ఇంకా నాకు ఎలాగ ఉండేదంటే ఆ టైంలోనే ఏమంటారు, సముద్రం పొంగిపోయింది కదా, ఏమంటారు, సునామీ వచ్చింది. సునామీ వచ్చేస్తే ఇప్పుడు దేవుడు ఈ మాటలు చెప్పాడు కదా, నా నామము నిమిత్తము నీ అక్క చెల్లెలను అందరినీ విడిచిపెట్టమన్నాడు కదా. విడిచిపెట్టమంటే విడిచిపెట్టడం కాదు, అది మన ఆత్మీయంగా అంటే దానికి అర్థం వేరే ఉంది. మరి మనుషులు రీత్యగా అంటే అది విడిచిపెట్టిన మాటకి అర్థం అది కాదు. అది నాకు అర్థమైంది. ఎలాగంటే అందరూ జడిచిపోతున్నారు, పారిపోతున్నారు. నేను అక్కడ డీజీఎం బంగ్లాలో ఉన్న వర్క్ చేస్తున్నాను, అందరూ పారిపోతున్నారు. నేను నా పని చేసుకుంటున్నాను. నాకు భయం లేదు. ఆ భయం అంటే నాకు కలగలేదు. పోతే నేను దేవుడి దగ్గర ఉంటాను అని అలా చెప్పి నా భార్య బిడ్డలు నేనేమీ లెక్క చేయకుండా ఉండలేదు. వాళ్ళ మీద ప్రేమ, కనికరం, వాళ్ళకి ఫుడ్ అన్నీ ఇస్తున్నాను. కానీ నాలో భయం లేదు. అలాగా దేవుని మీద నా మనసంతా దేవుని మీద కేంద్రీకరించి ఉన్నది కనుక దేవుడి కోసం బ్రతకాలని అటువంటి ఆలోచన కలిగి ఉన్నాను కనుక నన్ను చాలా బాగా నా సహోదరుడు ఆలివ్ గారు ప్రేమించేవారు. ఆ డీజీఎం గారి ఇల్లు సముద్రం పక్కనే ఉంది. ఆ సముద్రం పక్కనే అందరూ పారిపోతున్నారు, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళలేదు. నా దేవుడు నాకు తోడున్నాడు. ఆ నీటి మీద నన్ను ఎత్తేస్తాడు. ఏంటంటే నీటిలోనే నేను జలంలో వెళ్ళినా నువ్వు మునిగిపోవు, అగ్నిలోకి వెళ్ళా నువ్వు కాలిపోవు. ఆ మాటలన్నీ గుర్తుకొస్తున్నాయి. నేను ఎందుకు వెళ్తాను? అద్భుతం చూస్తారు జనాలు, ఒకరు జరుగుతాయని చెప్పేసి ధైర్యంగా అక్కడే ఆ పని చేస్తూ పాయింట్లు చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉండగా అందరు పారిపోయారు. ఏమవలేదు, అంత ధైర్యంగా ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది, ఒక తల్లిదండ్రులు విడిచిపెట్టడం అంటే ఇదేనా అంటే ప్రేమ. మనకు ఆ ప్రేమ ఉండకూడదని మనుషుల రీత్యా ఈ లోకరీత్యా ప్రేమ కాకుండా దేవుడితో ఆత్మీయ ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటలు మరి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాయి. నేను రాసుకుని వచ్చినవైతే చాలా ఉన్నాయి. కానీ దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఎంతవరకు మాట్లాడాలో పరిమితి లేదు, ఆయనకు తెలుసు. అంతవరకు ఆయన మాట్లాడిస్తాడు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడికి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, దేవుడికి వందనాలు, సంఘస్థునికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.